వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తులైన పేతురు గారు ఈ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క చెవులు ఎటువైపు ఉన్నావో ఆయన ఒక చక్కని మాటను తెలియపరిచారు. ఈ భూలోకములో ఒక వ్యక్తి తన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా జీవించినప్పుడు ఆ నీతిమంతుల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నవి అని ఒక అద్భుతమైన మాటను రాశారు. ఎందుకంటే ఈ మాటను కీర్తనాకారుడు 34వ కీర్తన 15వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని రాయబడి ఉంది. దేవుని దృష్టి మన మీద పడాలన్నా, దేవుడు మనం అడిగినటువంటి ప్రతి ఈవిని అనుగ్రహించాలన్నా మనము నీతిమంతులుగా జీవించాలి, మనము నీతిని అనుసరించాలి. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క దృష్టి, దేవుడు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తారు. అయితే అపోస్తులైన పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని వాక్యంలో రాయబడి ఉంది. మరి నీతిమంతులు లేకపోతే ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలాగవుతాడు? ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ధర్మశాస్త్రమును మనం ధ్యానించడం మాత్రమే కాదు, దానిని మనం అనుసరించాలి. ఎవరైతే ఆ ఆజ్ఞలను అనుసరిస్తారో, పాటిస్తారో వారికి నీతి కలుగుతారు, వారు నీతిమంతులుగా జీవించగలుగుతారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు కూడా చెప్పారు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడుదురు. మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటను మనం వినాలి. ఎవరు దేవుని మాటలను వింటారో, ఎవరు దేవుని మాటలను అనుసరిస్తారో,
దేవుని మాటలను పఠిస్తారో వారే దేవుని దృష్టికి నీతిమంతులు. ఆ నీతిమంతుల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆ నీతిమంతులు చేయుచున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నోవహును గురించి వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచాను అన్నారు ప్రభు. నోవహు నీతిమంతుడు ఎలాగయ్యారు? నోవహు దేవుని ఆజ్ఞలను పాటించారు, ఆయన ఆజ్ఞలను అనుసరించారు. దేవుడు ఈ భూలోకాన్ని చూచినప్పుడు భూమంతయు చెడిపోయి ఉంది. అటువంటి సమయంలో దేవుడు నోవహును పిలిచారు. నోవహు ఒక ఓడను తయారు చేయమని చెప్పారు, స్వార్థ ప్రకటించమని చెప్పారు. ఉగ్రత రాబోతుంది, ప్రజలను ఓడలోనికి రమ్మని ప్రకటించమని చెప్పారు. అయితే నోవహు ఆయన ఆజ్ఞలను అనుసరించారు. దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేశారు. దేవుడు చెప్పమన్నట్లుగా స్వార్థను ప్రకటించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవహు దేవుడు చెప్పినట్లు చేశాడు గనుకనే ఆ తరము వారిలో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పిలువబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధర్మశాస్త్రమును, ఈ వాక్యమును మనం అనుసరించినప్పుడు, పాటించినప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడతాం. నూతన నిబంధనలో కూడా లూకా సువార్త 1వ అధ్యాయం మనం చదివితే అక్కడ దంపతులు ఇద్దరున్నారు. ఆయన పేరు జకరియా, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరిని గురించి లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. వీరిద్దరిని గురించి వాక్యం చెప్తుంది, వీరు నీతిమంతులు. వీళ్ళు నీతిమంతులు ఎలాగయ్యారు? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. అలా నిరపరాధులుగా నడుచుకున్నట ద్వారా వారు నీతిమంతులయ్యారు. వారు నీతిమంతుల అవుటను బట్టియే దేవుని దృష్టి వారి మీద ఉంది. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, జకరియా భయపడకుమో, నీ ప్రార్థన వినబడినది అని దేవుని దూత జకరియా గారితో మాట్లాడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినాలలో దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే, దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉండాలి అని అంటే దయచేసి దేవుని మాటలను అనుసరించండి. చాలామంది వింటున్నారు, వినుట ద్వారా మనం నీతిమంతులం కాదు, విన్నదానిని పాటించాలి, విన్నదానిని అనుసరించాలి. అప్పుడే మన పాపముల నుండి మనం విడిపించబడతాం, పరిశుద్ధపరచబడతాం. దయచేసి ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు కొన్ని నియమాలు చెప్తారు. ఇదిగో ఇన్ని ట్యాబ్లెట్లు రాశాను, ఈ సమయంలో వాడాలి అని చెప్తారు. మనం విన్నంత మాత్రాన రోగం తగ్గదు. డాక్టర్ గారు ఏ సమయంలో ఏది వాడమన్నారో అలా వాడి అలా చేసినప్పుడే రోగం ఎలా తగ్గుతుందో, ఒక వ్యక్తి జీవితంలో ఈ పాపం అనే రోగం, ఈ మలినం తొలగిపోవాలి, నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే నీతిమంతులుగా చేసేది దేవుని యొక్క వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును మనం అనుసరించినప్పుడే నీతిమంతులుగా తీర్చబడతాం. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల దేశాన్ని సౌలు రాజు పరిపాలన చేస్తున్న దినాల్లో ఆ రాజ్యములో సౌలు కంటే దావీదుకే ఎక్కువ పేరు వస్తుంది. ప్రజలందరూ దావీదు వైపు చూస్తున్నారు. రాజుగారికి బాధ కలిగింది, ఈ దావీదు బ్రతుకుంటే నా తర్వాత నా కుమారుడు రాజు అవడు, ఈ దావీదే రాజు అయ్యేటట్టున్నాడు, దావీదును చంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దావీదును చంపాలని సౌలు దావీదు కొరకు తిరుగుతూ ఉంటే దేవుడు సౌలునే దావీదు చేతికి అప్పగించాడు. ఆ సమయంలో దావీదు సౌలును చంపకుండా ఆయన వెళ్ళిపోయి సౌలు గారిని పిలిచాడయ్యా,
నేను నీకు ఎందుకు కీడు చేస్తానని అనుకుంటున్నావు, నేను నీకు మేలు చేసేవాడినే కానీ నిన్ను చంపేవాడిని కాదు అని పిలిచినప్పుడు సౌలు తెలుసుకున్నాడు ఆ సంగతి. సౌలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నాయనా దావీదు, నేనేమో నీకు కీడు చేయాలనుకున్నాను, నేను నీకు అపకారం చేస్తున్నాను. అపకారం చేసే వ్యక్తికి నువ్వు ఉపకారం చేసావు గనక నాకంటే నీవే నీతిమంతుడవయ్యా. నిజమే, ఒక వ్యక్తి నీతిమంతుడు, నీతిని అనుసరించిన వాడు అవ్వాలి అని అంటే అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయాలి. యేసయ్య చేసిన పని అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని కొడతా ఉంటే, హింసిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే, ప్రజలందరూ సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉంటే యేసయ్య ఆ హింసించే వారి కొరకు, ఆ దూషించే వారి కొరకు, అవమానించే వారి కొరకు యేసయ్య ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నారు. అపకారికి ఉపకారం చేయడమే నీతి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మనం నీతిమంతులం అవ్వాలి అంటే ఆ రీతిగా మనం ప్రవర్తించాలి. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే యేసయ్య దగ్గరకు వచ్చి తన పాపములను ఒప్పుకొని మార్పు చెంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు, అనగా క్రీస్తు రక్తములో కడుగబడినప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపులే అని వాక్యం చెప్తుంది. పాపమునకు వచ్చు జీతము మరణం అని వాక్య భాగంలో రాయబడి ఉంది. అయితే ఇలా నిత్య నరకానికి, మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న ప్రజలను రక్షించుట కొరకే యేసయ్య ఈ భూలోకంలో జన్మించారు. సర్వలోక పాప పరిహారార్థమై కలువరిగిరి సిలువలో యేసయ్య మరణించారు. 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, ఆయన్ని నమ్ముతారో, ఆయన మాటలను వింటారో, మార్పు చెందుతారో, ఆయన్ని అంగీకరిస్తారో, రక్షించబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అలా మన జీవితంలో నీతిమంతులుగా తీర్చబడి ఆయన రాజ్యమునకు సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కండ్లు మూసుకొనండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఇంకెవరైతే రక్షించబడలేదో, పాపంలో జీవిస్తున్నారో అయ్యా, వారితో మీరు మాట్లాడారు. మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందే కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆర్థికపరమైన ప్రతి అవసరతలను తీర్చండి. బలహీనులుంటే యేసు నామములో అయ్యా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమీన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమీన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. మహాయండకు కాలిన అరణ్యములో నేనుండగా సహాయమునకై చూచిన ఫలితమేమి లేకయుండగా నా స్థితి గమనించి ఈ దీనుని కరుణించి ఆదరించిన మమత పంచిన
దేవా నిన్ను విడిచిపోనయ్యా.